ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ఈ స్కామ్లో కింగ్ పిన్ అని, లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్మును ఆయన పంజాబ్, గోవా శాసనసభ ఎన్నికల్లో వినియోగించుకున్నారని ఈడీ ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్టులో వాదించింది. మరింత లోతుగా విచారించేందుకు ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో కింగ్ పిన్తో పాటు కీలక కుట్రదారుడు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని ఈడీ కోర్టులో వాదించింది. శుక్రవారం రౌజ్ అవెన్యూ కోర్టులో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈడీ తరపున వాదించారు. లిక్కర్ పాలసీ తయారు చేయడమే కాకుండా ఆయన క్లయింట్లు కవితను కూడా కలిశారని తెలిపారు. కేజ్రీవాల్ను మరింత లోతుగా విచారించేందుకు 10 రోజుల పాటు రిమాండ్కివ్వాలని కోర్టును ఎస్వి రాజు కోరారు. రౌజ్ అవెన్యూ కోర్టుకు ఏఎస్జీ ఎస్వి రాజు లిక్కర్ స్కామ్కు తెరదీసిన అంశాన్ని పూసగుచ్చినట్లుగా వివరించారు. లిక్కర్ పాలసీ తయారీలో ప్రత్యక్షంగా కేజ్రీవాల్ పాత్ర ఉందన్నారు. ఈ ఎక్సైజ్ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున లంచాలు తీసుకునే పాలసీని రూపుదిద్దారు. విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ కార్టెల్కు మధ్యవర్తిగా వ్యవహరించారు. ఇక సౌత్ కార్టెల్కు కీలక వ్యక్తిగా కవిత వ్యవహరించారు. ప్రస్తుతం ఆమెను అరెస్టు చేశామని రాజు కోర్టుకు సమాచారం అందించారు. ఇక విజయ్ నాయర్ విషయానికొస్తే ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోనే ఉండేవారు. ముఖ్యమంత్రితో కలిసి పనిచేశారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా బడాబడా లిక్కర్ వ్యాపారుడు లంచాల కోసం ఒత్తిడి చేసేవాడు. లిక్కర్ పాలసీ వారికి అనుకూలంగా ఉండేలా చేస్తారని, వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు గుంజాడని రాజు కోర్టుకు తెలిపారు. పంజాబ్ ఎన్నికలు దగ్గర పడే సమయంలో కేజ్రీవాల్ స్వయంగా సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని ఈడీ కోర్టుకు తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా కవితను కలిశారు. లిక్కర్ పాలసీలో ఇద్దరు కలిసి పనిచేద్దామని ఆమెను ఆహ్వానించారు. లిక్కర్ స్కామ్ 100 కోట్లు కాదని, కొత్త లిక్కర్ పాలసీ ద్వారా లంచాల ద్వారా మరింత డబ్బు సంపాదించుకున్నారని ఆరోపించింది. ఢిల్లీలో ఉన్న వెండర్స్ పెద్ద మొత్తంలో నగదు చెల్లించారని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ నుంచి 45 కోట్ల రూపాయలు కేజ్రీవాల్ తీసుకుని ఆ డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీకి 2021-22లో గోవాలో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని రాజు కోర్టుకు వివరించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పెద్ద ఎత్తున చేతులు మారాయని ఈడీ తెలిపింది. ఈ కుంభకోణంలో కర్త కర్మ క్రియ అంతా కేజ్రీవాల్ ముందుండి నడిపించారని వివరించింది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత గోవా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ నుంచి డబ్బు అందుకున్నామని తెలిపారు. కాగా కేజ్రీవాల్ను గురువారం రాత్రి అరెస్టు చేశారు. రాత్రంతా ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఆయన ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టు బదులు ఆయన లోయర్ కోర్టు పిటిషన్ వేశారు. కాగా మధ్యాహ్నం ఆయనను కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కోర్టు ప్రొసీడింగ్స్ చూడ్డానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలించారు. అరెస్టు తర్వాత ఆయన మాట్లాడుతూ తన జీవితం దేశానికి అంకితమని అన్నారు. తాను జైలు లోపల ఉన్నా బయటున్నా దేశం కోసం పనిచేస్తానన్నారు కేజ్రీవాల్. ఇక కేజ్రీవాల్ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. అరెస్టు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈడీ వివరించింది. ఈ స్కామ్కు సంబంధించి డబ్బు ఈడీ వెలికి తీయాలంటోంది. అలాంటప్పుడు అరెస్టు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. అరెస్టుకు బదులు ఓ ప్రశ్నాపత్రమిచ్చి అడగొచ్చు కదా అన్నారు. మీ దగ్గర బేసిక్ మెటీరియల్ ఉందంటున్నారు. అలాంటప్పుడు మరికొన్ని రోజులు కస్టడీ ఎందుకని సింఘ్వి కోర్టులో వాదించారు.